మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను. అందరూ చెప్పండి, చదవండి అందరూ. ఇంకోసారి గట్టిగా, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చెదను. ఏదైతే నేను చెప్పి ఉన్నానో దానిని నెరవేర్చెదను. ఏదైతే మీ జీవితంలో చేస్తానని చెప్పి ఉన్నానో దానిని నేను చేసేదను. బిలాము దేవుని మాట ఒకటి పలుకుతారు. దీనికి అనుసంబంధం సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో అతగాడు అంటారు, దేవుడు ఏదైనా చెప్పి చేయకుండా ఉంటాడా? బాలాకు అనే వ్యక్తి ఇశ్రాయేలును శపించమని బిలామును పలు విధములుగా ఒత్తిడి చేస్తూ అనేక ఉన్నత పర్వతములకు ఎక్కించి బలిపీఠాలు కట్టించి బిలాంతో చెప్తారు, ప్రతిసారి ఆ ఇశ్రాయేలు మీద మీరు దీవెన వచనాలే పలుకుతున్నారు. కొండలెక్కిస్తున్న నేను, బలిపీఠాలు కడుతున్న నేను, కానీ మీరేమో ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తున్నారు, ఏంటి సంగతి అని బాలాకు బిలాముని అడిగితే, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడే చెప్పాను, నేను వచ్చేటప్పుడు దేవుడు నన్ను దర్శించానని. అసలు నా యొద్దకు నువ్వు మనుషులను పంపించినప్పుడే చెప్పాను, నా ఎత్తు వెండి బంగారాలు ఇచ్చినా కానీ దేవుడు చెప్పకుండా నేను ఏది చేయనని. మరి దేవుడు ఒక మాట చెప్పారు, ఆయన చెప్పి దాన్ని చేయకుండా ఉండటానికి నరుడు కాదు. పూర్తిగా చదువుకుందామా ఆ మాట? 19, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అంటే మానవుడు కాదు అంటే ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం, మానవుడు చెప్పి దాన్ని చేయలేడు అని అర్థం. కొన్నిసార్లు ఫ్లెక్సీల్లో అక్కడక్కడ అనౌన్స్మెంట్లు మనకు వినపడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ల యొక్క సమయంలో కూడా ఇప్పుడు ఈ 2 నెలలు ఇదే నినాదాలు వినపడుతూ ఉంటాయి. ఎలక్షన్ల సమయంలో ఏదైతే మేము చెప్పామో, ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని మేము చేసి చూపించాం, దాన్ని మేము కట్టి చూపించాం. మెట్రో వేస్తామని చెప్పాం, వేసాం. బ్రిడ్జిలు కడతామని చెప్పాం, కట్టాం. రోడ్లు వేస్తామని చెప్పాం, వేయించాం. స్త్రీలకు ఉచిత బస్సులు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. ఇలాంటి నినాదాలు మనకు ఎక్కువ వినపడతాయి. చెప్పాము, చేశాము. అన్న చెప్పాడంటే
చేసేస్తాడు అంతే అంటుంటారు. ఇక్కడ బిలాము కూడా అదే చెప్తున్నారు. సరే, కొన్నిసార్లు మనుషులు చెప్తారు, చేసే సమయానికి ఉంటారో పోతారో మనకే తెలియదు. అర్థమైందా? పాపం అమరావతిలో రాజధాని కడదామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఏమండి, ఒక 30% 40% పనులు కూడా ముగించారు. ఈ లోపల ఓడిపోయారు. మరి ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చున్నారు. అర్థమైందా? తమిళనాడులో ఒక ప్రభుత్వం జరుగుతున్నప్పుడు స్టేడియం కడదామని చెప్పి పూర్తిగా పనులన్నీ ముగించారు. ఇంకా 2 నెలల్లో పని అయిపోయింది స్టేడియం కడదామని. ఆ సమయంలో ఎలక్షన్లు వచ్చినాయి. అర్థమైందా? ఇంకొక పార్టీ వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేశారు తెలుసా? ఆ స్టేడియం మొత్తాన్ని పెద్ద హాస్పిటల్ చేశారు. చెప్పింది ఒకటి, జరిగింది ఇంకొకటి. కారణం ఏంటంటే మనుషులు గనుక కూతుర్ని నేను కలెక్టర్ని చేస్తానని తండ్రి ఆశపడతారు, మంచిదే. కానీ దాన్ని చేయగలుగుతారో లేదో అర్థం కాదు. నేను పెద్ద ఉద్యోగస్తుని చేస్తానన్నా, నేను ఒకవేళ కష్టపడి పని చేస్తున్నా కానీ అని తండ్రి తన కొడుకు చెప్పవచ్చు, కుమారుడు కాబట్టి. దాన్ని చేయగలుగుతారో లేదో ఏమండి తెలియని పరిస్థితులు. మనుషులు చెప్తారు కానీ చేయజాలరు. అదే మాట చెప్తున్నారు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన ఏదైనా ఒకటి చెప్పారంటే దాన్ని తప్పనిసరిగా చేస్తారు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. యెషయా ప్రవక్త అంటాడు ఒకసారి, ఆయన పెదవుల గుండ బయలుదేరిన మాటను ఆయన నెరవేరుస్తారు. ఇంకొకసారి చెప్పండి, చేతుల పైకెత్తే హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైతే ఒకటి చెప్తారో అది చేయకుండా, అది జరగకుండా ఉంటుందా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఒకసారి మీ జీవితం వెనకకు తిరిగి ఆలోచన చేస్తే మీకు జ్ఞాపకం వస్తుంది. నిజమే, పలానా సందర్భంలో దేవుడు ఈ మాట చెప్పారు, దాన్ని నా జీవితంలో నెరవేర్చారు. దేవుడు చెప్పటానికి సేవకుని నోరును వాడుకుంటాడు. మోషే సందర్భంలో నీకు నోరుగా అహరోను ఉంటాడు, నాకు నోరుగా నువ్వు ఉంటావు. అర్థమైందా? నాకు నోరుగా నువ్వు ఉంటావు, నీకు నోరుగా అహరోను ఉంటాడు. నా నోటిగా నువ్వు ఉంటావు. మోషే, నేనేదైతే ఒకటి చెప్తానో అది నీ చెవుల్లో పడుతుంది, అది నీ నోటిలో నుంచి బయలుదేరుతుంది. అదే నోటిలో నుంచి వచ్చి బయలుదేరినది అహరోను చెప్తావు, అహరోను ప్రజలతో చెప్తారు. అంటే ఇప్పుడు దేవుడు ఏదైనా ఒకటి చెప్పాలంటే అది ఒక సేవకుని నోరుని ఉపయోగించుకుంటాడు. నా నోట వచ్చే ప్రతి మాట మీకు దేవుడు చెప్పే మాట. సేవకుడు నిలిచి వాక్యం చెప్తూ ఉన్నప్పుడే ఏదైతే ఆ సేవకుడి నోట ఒక మాట వస్తుందో అది దేవుడు చెప్పుతున్న మాట. ఆ చెప్పిన మాటను ఆయన నెరవేరుస్తారు, దాన్ని చేసి చూపిస్తాడు. గత సంవత్సరాలలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ సంవత్సరం 2వ నెలలో ఫిబ్రవరి మాసములో నా ప్రభు చెప్తున్నారు, గతములో చెప్పాను, జరిగిందా లేదో ఆలోచన చేయండి. ఈరోజు మరలా చెబుతున్నాను, చెప్పి దాన్ని చేస్తాను, చెప్పి దాన్ని నెరవేరుస్తాను,
చెప్పి నెరవేరుస్తాను. నీ వ్యక్తిగత జీవితంలో నెరవేరుస్తాను, నీ కుటుంబ వ్యవస్థలో నెరవేరుస్తాను, సంఘములో నెరవేరుస్తాను, సమాజములో నెరవేరుస్తాను, రాష్ట్రములో దేశములో నెరవేరుస్తాను. దేవుడు చెప్పి దానిని నెరవేర్చువాడై ఉన్నాడు, చెప్పి దానిని చేయువాడై ఉన్నాడు. పితరులతో ఏం చెప్పారు? చెప్పి ఆయన ఏం చేశారు? గతాన్ని ఒకసారి ఆలోచన చేయండి, ప్రస్తుతాన్ని ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఏం చెప్పలేదు అంటే ఈరోజు చెప్తారు. గతంలో కూడా చెప్పారు అంటే అది నెరవేరుస్తారు అని విశ్వసించండి. సందర్భాన్ని బట్టి అవసరమైన మాటలు చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10, 11 ఈ 2 వచనాలు ఒకసారి మీరు చూడండి. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప చేసెను గనుక మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ఎందుకు విస్తరించారు? ఎందుకు ఆకాశ నక్షత్రముల వలె మీరు మారారు? ఇప్పుడు 11లో ఇప్పుడు ఏం చెప్పారు చూడండి. మీ పితరులైన దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునగాక. చప్పట్ల కొట్టాలి గట్టిగా. ఆశీర్వదిస్తాను అని చెప్పారు, ఆశీర్వదిస్తాను అని చెప్పారు. నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును, నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును, 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 ఆశీర్వదించుదును. ఇలాగే మొన్న పోయినసారి 10 మాటలు అన్నాను. ఆశీర్వదిస్తారు, చేతుల కష్టార్జితాన్ని, చేతుల వ్యాపారాన్ని, వ్యవసాయాలను, ఇంటిని, ఒంటిని ఆశీర్వదించును అన్నాను. మా వాళ్ళు దాన్ని షార్ట్ మెసేజ్ పెట్టారు. ఇంటిలో ఆశీర్వాదం, ఒంటిలో ఆశీర్వాదం, పొలంలో ఆశీర్వాదం, ఆశీర్వాదం లిస్ట్ అంతా పెట్టారు. కింద కామెంట్ ఒకటి పెట్టాడంటే ఎప్పుడు ఆశీర్వాదమేనా మానండి అనడు. అతగాడి కనపడితే అతను నేను అననుకున్నా నువ్వు శపించబడదువుగాక అని అలా అన్నాను అనుకోండి, ఆయనకి ఎంత కోపం వస్తుంది. ప్రజలను ఆశీర్వించక ఏం చేయాలి? ప్రజలను ఆశీర్వదించక ఏం చేయాలి సేవకుడు? సంఖ్యాకాండంలో ఉంటుంది కదా, 6వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. అందరు చూడండి, మంచి మాటలు ఉంటాయి. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుదునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు ఇశ్రాయేలీయుల మీద లేవీలు సేవకులు అట్లు పెన మీద పోసుకునే అట్లు కాదు, అలాగు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఇంకొకసారి సౌండ్ పెంచండి గట్టిగా, హల్లెలూయా. ఆశీర్వదించక ఏం చేయమంటారు నన్ను? ఎవరో తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఆశీర్వాదమేనా? పోనీ ఒకరోజు శాపం గురించి చెప్దామా? మరి బిలాము శపించాలని శతప్రయత్నాలు చేశాడు.
దేవుడు ఆశీర్వదించారయ్యా, ఆశీర్వదించే వారిని నేను ఎలా శపిస్తాను అంటాడు. ఓకే, మీ 2 చేతులు పైకి ఎత్తారా? వస్తుంటే మధ్య మధ్యలో ఆవులింపులు, సున్నీని కొంచెం అడ్డం పెట్టుకోవటము, కర్చీపులను అడ్డం పెట్టుకోవటము, స్తోత్రం చెప్పుకోవటం చేయండి. ఎందుకంటే పాపం 6 గంటలు ప్రయాణం చేస్తుంది, పాపం ఇందాకే వస్తుంది, అలసిపోయారు కదా పాపం. అందుకని ఎత్తండి, తప్పే ఉంది. నేను పలికే ఈ 4-3 మాటలు చూడండి, మీకు తప్పకుండా ఆశీర్వాదం కలుగుతుంది. నా దేవుడు మిమ్ములను ఆశీర్వదించి కాపాడునగాక, కరుణించునగాక, సమాధానము కలగజేయునగాక, ఆయన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపజేయునగాక, ప్రకాశింపజేయునగాక. ఆయన నామములో నేను ఎప్పుడైతే పలుకుతున్నానో అప్పుడే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక, ఆశీర్వాదమునకు మీరందరూ ప్రాప్తులగుదురుగాక. పితరులతో దేవుడు ఏం చెప్పారు? అబ్రహాంతో చెప్పారు. ఇశ్రాయేళ్ల మూల పితరుడు అబ్రహాం. వినండి, అబ్రహాంతో దేవుడు ఒక ఆశీర్వాదం మాట చెప్పారు. అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతతిని నేను మారుస్తాను అన్నారు. ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదము తన వంశస్థులు అనుభవించారు, తన ఇంట ఉన్న వారు అనుభవించారు, తన పనివారు, దాసదాసీలు. అంతేకాదు, అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్యజనులు కూడా అనుభవించారు. ఆ అబ్రహాము ఆశీర్వాదమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చారు. మనం అదే చాలాసార్లు యేసు ప్రభు సెలవును గురించి ధ్యానం చేసేటప్పుడు ఆలోచన చేస్తాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము పొందినట్లుగా యేసుక్రీస్తు మన కొరకు కలువరి సెలవులో శాపముగా నిలబడ్డాడు. అంటే మన శాపాలన్నిటిని ఆయన తొలగించి యేసుక్రీస్తు మనకు అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అబ్రహాము యొక్క ఆశీర్వాదమే దైవజనులు యేసన్న గారికి ఇచ్చారు. ఆ ఆశీర్వాదమే హోసన్న మినిస్ట్రీస్కి ఇచ్చారు. ఆ ఆశీర్వాదమే నా మీద ఉంచారు. ఆ ఆశీర్వాదమే మీ మీద ఉంచారు. ఆశీర్వదించానని చెప్పారు, చెప్పిన దానిని నెరవేర్చాడు నా దేవుడు. ఈరోజు మీతో చెప్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదించదనని చెప్తున్నారు. ఈ నెల దాన్ని నెరవేర్చబోతున్నారు. ఈ నెల దాన్ని చేయబోతున్నారు. ఈ నెల మీరు ఆశీర్వాదాలు చూడబోతున్నారు. విశ్వసించండి. ఫిబ్రవరి నెలంతా మీరు ఆశీర్వదించబడే నెల, విస్తరించబడే నెల, ఆకాశ నక్షత్రాల వలె ఈ లోకములో ఉన్న ప్రజలకు మీరు అగపడే నెల, ప్రకాశమానముగా వైభవముగా మిమ్మల్ని మార్చుకునే నెల ఈ నెల. ఈరోజు చెప్పారు నా దేవుడు. ఈరోజు మీకు చెప్తున్నారు, నీకే ప్రత్యేకంగా చెప్తున్నారు. చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను. చెప్పి ఉన్నాను, చేయకుండా మానను. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా. ఆయన ఒకటి ఏదైనా మనకు చెప్పారంటే దాన్ని చేసే వరకు ఆయనకి నిద్ర పడతా. అసలు పరిగెరుకుంటా రూతు ఉన్నారు పొలంలో. బోయాజు ఆమెను పిలిచారు. రోజులు బాగుండలేదు తల్లి, నువ్వేం వయసు మీద ఉన్నావు, అందగత్తెవు, ఈ పొలంలోనే
పరిగెరుకోమ్మ, నిలకడగా ఉండు, కొంచెం సేఫ్గా ఉంటావు అని బోయాజు చెప్పారు. చెప్పినట్లుగానే ఆమె ఆ పొలంలో నిలకడగా ఉన్నారు. తన అత్త తనకు మంచి ఆలోచన చెప్పారు. బోయాజు ఎవరో కాదు, నీకు చాలా సమీప బంధువు, దైవ చిత్తం, దైవ ఆలోచనలన్నీ నెరవేర్చడానికే దేవుడు పూనుకున్నట్లుంది. సరే, నీకు ఒక ఆలోచన చెప్తున్నాను, నీవు ఈ రాత్రి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకో, మిగతాదంతా ఆయన చూసుకుంటారని చెప్పారు. ఋతు ఆయన పాదాల దగ్గర పడుకున్నారు. ఇలాగే ఉదయకాల సమయంలో ఇంకా వెలుగు రాకమునిపే దిగ్గుని లేచి బోయాజు, ఏంటమ్మా నీ ఆలోచన ఏంటి, నీ బాధ ఏంటి, నీ విషయం ఏమిటి అని అడిగారు. ఆమె విషయం చెప్పుకున్నారు. ఇది నా సమస్య, నీ కొంగు నా మీద కప్పు. ఆమెకున్న విషయాలను చెప్పుకున్నారు ప్రభు పాదాలు పట్టుకొని. ఇది మనం బోయాజు పాదాల దగ్గర ఋతు ఉండటం, మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద ఆయన పాదాల దగ్గర పడి అడగటం, ఒక మరియా పాదాల దగ్గర కూర్చున్నట్లు. ఆ ముగింపులో బోయాజు ఒక మాట అంటాడు, నా కుమారి భయపడబాకు, నువ్వు చెప్పిన కార్యాలన్నీ విచారించాను, నీవు చెప్పినదంతయు నేను చేస్తాను, తప్పనిసరిగా చేస్తాను. వెళ్ళారా అత్తగారి దగ్గరికి? ఏమ్మా ఏం చెప్పాడు బోయాజు? అత్త ఆయన ఇలా చేస్తానన్నాడు అత్త, అభయం ఇచ్చాడు అత్త అంటే, ఆ అత్త అంటారు, నువ్వు ఏం ఆలోచన చేయబాకు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళావు, ఆయన పాదాల దగ్గర నీ సమస్యను పెట్టావు, ఆయన నీకు అభయం ఇచ్చారు, నేను చేస్తానని, ఇక నీవు సేఫ్గా ఉండు, నువ్వేం కంగారు పడొద్దు, ఆయన ఆ కార్యమును చేసే అంతవరకు ఆయన ఊరుకొండడు, ఆయన మౌనముగా ఉండడు, అసలు మౌనముగా ఉండడు, ఆయన ఊరుకోడు అసలు, అది చేసి ముగించే వరకు. ఒక బోయాజే ఋతు విషయంలో ఒక పని చేసి ముగించేంత వరకు ఆయనే ఊరుకోకపోతే, ఆయన స్వరూప్యం, ఆయన పోలికైనటువంటి మన జీవితంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఒకటి చెప్పారంటే ఈ నెలంతా ఆయనకు అదే పని. నీ చేతుల కష్టార్జితాన్ని ఎలా ఆశీర్వదించాలి, నీ వ్యాపారాన్ని ఎలా ఆశీర్వదించాలి, నీ ఉద్యోగ వ్యవస్థను ఎలా ఆశీర్వదించాలి, నీ నిరుద్యోగ స్థితిని ఎలా తొలగించాలి, నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఎలా దయచేయాలి, మీ పిల్లల విద్యారంగాలను ఎలా నేను దీవించి పైకి తీసుకొని రావాలి, మీకు స్వస్థలాన్ని ఎక్కడివ్వాలి, స్వగృహాన్ని ఎక్కడివ్వాలి, మీకు ఆరోగ్యాన్ని ఎలా కలుగజేయాలి, మీకు సమాధానం ఎలా కలుగజేయాలి, మీ సమస్యలన్నింటినీ ఎలా అరికట్టాలి, ఈ నెలంతా యేసయ్య అదే పనిలో ఉంటాడు. ఆయనకి ఏరే పని ఉందండి, నాకేం ఎవరే పని ఉందండి? రోజు లేచిన దగ్గర నుండి వచ్చారా, ప్రార్థన చేశానా, మరలా ఎక్కడికి వెళ్ళానా, అక్కడ ప్రార్థన చేశానా, ఇంకో చోటికి వెళ్ళానా, అక్కడ ప్రార్థన చేశానా, ఎక్కడ చేసినా ఏం చేసినా ప్రార్థనే. నాకున్న పని అది. రైల్వే స్టేషన్లో చేస్తాను, బస్ స్టాండ్లో చేస్తాను, ఎక్కడ తల పెట్టినా కానీ చేయి పెడుతుంటాను, నా పని అది. మరి ఆయన పని ఏముంది? నా దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయన తనకిష్టం వచ్చినట్లుగా తన పనులు జరిగిస్తున్నాడు. ఇటు చూడండి, యోబు భక్తులు అంటాడు, తూర్పుకి వెళ్ళాను, పడమడికి వెళ్ళాను, ఉత్తరానికి వెళ్ళాను, ఎక్కడ నాకు కనపడలేదు, ఎక్కడ కనపడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు నేను వెళ్ళి ఉన్నాను అంటాడు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు నేను వెళ్ళాను. ఆయన దక్షిణపు దిక్కుకు తన ముఖమును త్రిప్పుకున్నాడు. ఆయన ఉత్తరములో కూర్చుంటాడు, ఉత్తరము వైపు, దక్షిణం వైపు సంఘం ఉంటుంది. ఉత్తరం వైపు కూర్చొని దక్షిణం వైపు ఉన్నటువంటి సంఘములో ఆయన పనులు జరిగిస్తూ ఉంటాడు.
ఆయన పనులు జరిగిస్తూ ఉంటాడు. ఆయన చెప్పి ఉన్నాడు, ఆశీర్వదిస్తానని పితరుల్ని ఆశీర్వదించారు, విస్తరింపజేశారు, ఆకాశ నక్షత్రముల వలె మారారు. ఈ ఫిబ్రవరి నెలలో నా దేవుడు మీతో చెప్పి ఉన్నారు, మిమ్ములను ఆశీర్వదించునగాక, ఆశీర్వదించునగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పుకున్నాను గట్టిగా, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించునగాక. ఆశీర్వదిస్తుందని చెప్పారు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మనం పొందాము, అది నెరవేరింది అనటానికి రుజువు ఏమిటంటే మనం విస్తరిస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాముతో చేసిన వాగ్దానముల గురించి మంచి మాట వ్రాయబడింది. నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను విస్తరింపజేస్తాను. వాస్తవమే. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక విస్తరణ చూస్తాం. లోతు అబ్రహాం కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి విస్తరించింది. ఆస్తి విస్తరించాలి, మీ కష్టార్జితం విస్తరించాలి. విస్తరించడం అనేది కనబడాలి, మిగులుబాటు కనపడాలి. ఇటు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు అని చెప్పి దరిద్రపు రేఖ మీ నొసల మీద ఉండకూడదు. ఆశీర్వించబడి ఉన్నామనటానికి రుజువు ఏమిటంటే అక్కడ విస్తరించబడాలి. నేను చెప్పండి, ఇస్సాకును గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు ముందు. ఆయన ఎక్కడ బావులు త్రవ్వుతున్నా కానీ అడ్డగించారు. 4 రోజుల తర్వాత ఆ శత్రువులందరూ కూడా ఇస్సాకు గురించి చెప్పారు, అయ్యా ఇంతకాలం మా మధ్యలో మీరున్నారు, బాగా మేము పరీక్షించాము, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని మేము తెలుసుకొని ఉన్నాము. చూశారా, అతగాని మీద దేవుని ఆశీర్వాదం ఉన్నట్లుగా ప్రజలు గుర్తించారు. యెషయా ప్రవచన గ్రంథం 61:9 కూడా దీనికి అనుసంబంధమైన మాట ఉంటుంది. దేవుడే చెప్పారు, మీరు జనముల మధ్య ఆశీర్వదించబడిన యెహోవా ఆశీర్వదించిన జనమని, యెహోవా ఆశీర్వదించిన జనమని, యెహోవా ప్రసిద్ధి చేసిన జనమని, యెహోవా ఆశీర్వదించిన జనమని మిమ్మల్ని చూసిన వారందరూ ఒప్పుకోబోతున్నారు. యేసు నామములో మీ జీవితములో విస్తరణ కలుగునుగాక, విస్తరించబడుదురుగాక. ఆకాశ నక్షత్రముల వలె అన్ని రంగాలలో విస్తరించుదురుగాక. దరిద్రపు రేఖ తొలగిపోవునుగాక. ఆశీర్వదించబడకుండా, విస్తరించకుండా చేస్తున్నటువంటి ప్రతి విరోధమైనది యేసు నామముల తొలగిపోవునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, మనం నిజముగా ఆశీర్వించబడి ఉన్నామనడానికి ఇంకొక రుజువు 15:6 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 10 లక్షలు అడిగితే, అమ్మా వెనక స్థలం కొంటున్నామా, అర్జెంటుగా 10 లక్షలు కావాలి, మరలా కొంచెం రొటేషన్ అవగానే ఇస్తాను అని 10 లక్షలు ఇవ్వమంటే అనాలి. ఏంటి ఎగాదిగా చూస్తున్నారు? భీమవరంలో నేను ఉన్నప్పుడు మందిరం పని జరుగుతుంది. బాగా సంపాదించినారు కదా ప్రాంత పనులు. ఆదివారం వాక్యం చెప్తా, నేను కొంచెం మందిరం పనులు ఆగిపోయింది, కొంచెం
రొటేషన్ అవ్వట్లేదు, ప్రార్థన చేయండి అని చెప్పాను. ఆ వారంలో నేను అటు వెళ్తుంటే ఫోన్ చేశారు, అన్నయ్య మన వైపు వస్తున్నారు కదా, రోడ్డు మీదేగా ఇల్లు, ఒకసారి కలిసి వెళ్ళకపోయారా అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే మొన్న ఆదివారం చూసాం అన్నయ్య, ఏదో కొంచెం మందిరం పనులు జరగట్లేదు, కొంచెం ఆందోళనగా ఉన్నట్టున్నారు అనిపించింది అని కూర్చున్న దగ్గరే వేరుగా అనుకోబాకండి, బీరువా ఉంది. ఆ బీరువా తెరిచి దీని నిండా డబ్బులు ఉన్నాయి. ఎంత అవసరమో నేను అడగను, అసలు తీసుకెళ్ళనండి. చెరువులు వేసి, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఎకరాలు ఎకరాలు సంపాదించి పెట్టుకున్నారు. ఓ 4 బ్యాంకు బుక్కులు, నిజంగా చెప్తున్నా, జోక్ కాదు, 4 బ్యాంకు బుక్కులు తీసి ఆ బ్యాంకు బుక్కులు నా దగ్గర పెట్టి, ఈ బుక్కుల్లో ఎంత అమౌంట్ ఉందో మాకే తెలియదు అన్నయ్య, అంత ఉంది, ఈ మీ దగ్గర పెట్టుకొని ఏదైనా డబ్బులు కావాలంటే డ్రా చేసుకోండి. ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నారు? పొరపాటున డబ్బులు తక్కువ అవుతున్నాయి అని మీరు మొహం ఒక లాగుంటే మా తండ్రి కదన్నయ్య, మాకు ఒక బాధగా ఉందన్నయ్య, వద్దన్నయ్య, మాకు ఇచ్చిన పర్లా ఇవ్వకపోయినా పర్లా మొత్తం తీసుకెళ్ళి వాడండి అన్నయ్య. ఇది కదా ఈ మాట అర్థం. చూడు, నీ దేవుడైన యెహోవా అదిగో నీతో చెప్పి ఉన్నట్లు, నేను చదివించే ప్రతి చోట ఇదే మాట ఉంటుంది, నీతో చెప్పి ఉన్నట్లు ఆయన నిన్ను ఆశీర్వదించున గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఓపెన్ చేతులు గట్టిగా గట్టిగా గట్టిగా. ఇస్తున్నారు మీరు అప్పు, ఎందుకు ఇవ్వట్లా? మీరు కూడా అప్పులు ఇస్తారు. ఎప్పుడు ఎందుకు ఇస్తారు మీరు? 100కు 10, 1000కి 100కు 10, 1000కి 100, లక్షకు 10,000 ఇస్తున్నారు. దేవుడు చెప్పినట్లుగా మనం ఆశీర్వించబడి ఉన్నాము అనటానికి రుజువులు ఇవి. పైవారిగా ఉండాలి, విస్తరించబడాలి, ఆశీర్వదించబడిన జనమని మీరు కనబడాలి. నేను ఎప్పుడు కోరుకుంటాను, ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ప్రార్థన చేసి వస్తాను. ఏ వ్యక్తి తల మీద చేయి పెట్టినా నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను. ఏ సభకి వెళ్ళినా అక్కడ ప్రార్థన చేసి వస్తాను. కొంచెం సమయం ఉందంటే ఎక్కడ నేను అడుగు పెట్టానో అక్కడ ఆ రూమ్లో చిన్న ఒక 5 నిమిషాలైనా, నాకు సమయం లేకపోయినా కనీసం 5 నిమిషాలైనా మోకరించి చిన్న ప్రార్థన చేస్తాను. ఆ ప్రాంతాలు, ప్రదేశాలన్నీ ఆశీర్వించబడాలి ప్రభువా అని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన మిమ్మలను ఆశీర్వదించునుగాక. గుడారాల పండుగలో 47వ గుడారాల పండుగలో జనమును మీరు చూడబోతున్నారు. భూమి మీద ఆకాశములో ఉన్న నక్షత్రాలన్నీ భూమి మీదకి దిగి వచ్చాయని చెప్పబోతున్నారు. ఆకాశంలో నక్షత్రాలన్నీ భూమి మీదకి దిగి వచ్చాయి అన్నట్లుగా ఆకాశ నక్షత్రముల వలె జనమును దేవుడు విస్తరింపచేయునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ కూడా చూడండి, నేను చెప్పినట్లు అనే పదం ఉంది. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను చెప్పినట్లుగా ఏం చేస్తాను
దాన్ని ఎలా చేసి చూపిస్తాను. నేను మోషేతో చెప్పినట్లు, నేను చదివించే ప్రతి చోట ఇదే పదాలు ఉంటాయి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. మీరు అడుగుబెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మీకిచ్చునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి, ఇంకొకసారి గట్టిగా. యెహోషువతో దేవుడు చెప్పాడు, వాస్తవమే. మోషే కొంతవరకు నడిపించారు, తర్వాత నాయకత్వాన్ని యెహోషువ తీసుకొని ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులను ఓడించి తిన్నగా ఆ వాగ్దాన దేశం, ఆ ప్రదేశాలన్నిటినీ ఇజ్రాయేలు స్వాస్థ్యం చేశాడు దేవుడు. ఈ రోజు వరకు కూడా రెండు వర్గాల మధ్యలో గొడవలే. ప్రపంచ దేశాలు కూడా ఏమండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే మాటలు రావటానికి కారణం ఏంటంటే ఆ ఇజ్రాయేలు గడ్డ దగ్గర రెండు వర్గాల మధ్యలో గొడవలు. ఆ ఇజ్రాయేల్ దేశం మొత్తం కలిసి కూడా ఒక జిల్లా అంత ఉండదు, చిన్నది. ఆ చిన్న ఇజ్రాయేలు దేశాన్ని ఆ రోజున పితరులతో దేవుడు చెప్పారు, అబ్రహాముతో, మోషేతో చెప్పాడు, ఈ స్వాస్థ్యాన్ని నేను మీకు ఇస్తాను సొంతంగాని, ఈ భూమిని నీకు సొంతంగా ఇస్తాను. యాకోబుతో చెప్పారు, అదే మాట మరలా మోషేతో చెప్పారు. ఇప్పటికి కూడా అదే గొడవలు. చుట్టూ ఉన్నటువంటి దేశస్తులందరూ ఆ వాగ్దాన దేశం మీద నివాసం చేస్తున్నటువంటి ఆ ఇజ్రాయేలీయులను ఉగ్రవాదుల దేశముగా చేయమని ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒత్తిడి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలు పెట్టండి, ఇజ్రాయేల్ దేశాన్ని ఉగ్రవాదుల దేశంగా ముద్రేయండి, వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నా కానీ వాళ్ళని ఓడిస్తున్నారు, కనికరించకుండా చంపుతున్నారని రకరకాలుగా ఆ దేశాన్ని పాడు చేయాలని, ఆ ప్రదేశాన్ని పాడు చేయాలని, శ్మశానముగా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏమండి, ఇంత చిన్న దేశం సేపుగా కాపాడబడుతుంది. ఈరోజు వరకు ఇంత చిన్న దేశం ఎన్ని దేశస్తుల మధ్య, ఓ ప్రక్కన హమాస్, మరొక ప్రక్కన ఇరాను, మరొక ప్రక్కన లెబానోను, ఇంకో ప్రక్కన ఇలా ఎన్ని దేశస్తులు ఎన్ని చేస్తున్నప్పటికీ ఆ చిన్న ప్రదేశం ఈరోజు వరకు కాపాడబడుతుంది. అక్కడ వీళ్ళు ఉన్నారంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఆ రోజు చెప్పారు, అడిగే ఏమని, మీరు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలాన్ని, ఆ స్థలాన్ని నేను మీకు ఇచ్చుచున్నాను అని చెప్పారు. దాన్ని ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చారు, అంతే, ఇచ్చారు. ఇక భౌతికంగా ఆలోచన చేయండి. ఇన్ని పోరాటాల మధ్యలో దేవుడు ఆ ప్రదేశాన్ని వాళ్ళకి అంత ఇస్తే, నా దేవుడు భౌతికంగా మీకు కావలసిన అవసరాలను ఎందుకు తీర్చడు? ఎందుకు ఇవ్వడు? ఉద్యోగం లేదని ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తాడు. భౌతికమైనటువంటి జీవితంలో ప్రతి స్థలములో, అంటే మీ ప్రతి అవసరం దేవుడు ఇజ్రాయేలుతో చెప్పాడు కదా, ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్ములను ఆశీర్వదించేదను. ప్రతి స్థలములోనికి మీ యొద్దకు వస్తాను.
ప్రతి స్థలము అనేది మీ ప్రతి విషయము అనే దాన్ని వర్తిస్తుంది. ప్రతి విషయం మీ చేతుల కష్టార్జితం మీ సొంతం కావాలి, మీ వ్యాపారాలు మీ సొంతం కావాలి, మీరు నివసించే స్థలాలు మీ సొంతం కావాలి. కొని ఉంటున్నారు, అద్దెలలో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, అది మీ సొంతం కావాలంతే. చూసారా ఎంత బాగా హామీ అన్నారు మీరు? మీకు నచ్చిందా? ప్రభా ఈ అపార్ట్మెంట్లో ఈ ప్లాట్ కొనుక్కోవాలి, ఇది నాకే కావాలనండి, అంతేగాని నేను 7 సంవత్సరాలు ఉన్నాను ఇది నాది అనబాకండి. తెలివి తక్కువగా నచ్చిందా, కన్ను పడిందా దాని మీద, మీకు ఒక చూపు వేశారా, నచ్చిందా, ప్రార్థన చేయండి. నేను ఎవరిని ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడు ప్రక్క వాళ్ళని పిలుస్తారు, అన్నయ్య ఇక్కడ ప్రక్కన ఒక ఆమంది మీ చేత ప్రార్థన చేయించుకుంటారంట, అలాగే పిలవండి అమ్మ, పిలుస్తారు. మంచి భక్తి కలిగిన కుటుంబం, అసలు ఆమె నిలబడిన విధానాలు, ఆ కుటుంబం, ఆ సహోదరుడు, ఆ పిల్లల విధానాలు చూస్తే చాలా భక్తిపరులు. నాకు అనిపించింది వెంటనే, ఇంత భక్తిపరులు, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నారు, ఇంత మంచి సాక్ష్యం ఉంది, ఇలాంటి వాళ్ళు ఎక్కడో గొడవలు జరిగే దగ్గర, పోలీస్ కేసుల దగ్గర, నామకార్థ పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ లేని చోట ఉండడం ఏమిటి? రమ్మా ప్రార్థన చేస్తాను, రా రా ప్రభువా, ఏం చేస్తావో నాకు తెలియదు నాయన, ఇంత మంచి బిడ్డలో వీళ్ళు మందిరంలో స్థిరపడాలి నాయన, మా మందిరాన్ని తీసుకురా ప్రభువా, మా మందిరాన్ని తీసుకొస్తే ఇంకొంచెం ఎదుగుతారు నాయన, ఇంకొంచెం అభివృద్ధి పొందుతారు ప్రభువా అని 2 చేతులు పెట్టి, నోరు తెరిచేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, నోరు మూసేమో ఇలా ప్రార్థన చేస్తాను. ఏం జరిగిద్దో తెలియదు. తర్వాత నాకు చెప్తుంటారు అసలు పిలిచిన వాళ్ళు, అనియో ఆ రోజు నుండే వాళ్ళు కూడా వస్తున్నారు మీ దగ్గరికి. అడుగుపెట్టిన ప్రదేశాలు మన స్వాధీనం కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సేవకులారా, మీరు అడుగుపెట్టిన గ్రామము మీ స్వాధీనం కావాలి యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. విశ్వాసులారా, మీరున్న ప్రదేశాలన్నీ కూడా విశ్వాసులతో నింపబడాలి యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం ఉంటుంది, మీ సొంతం అవుతుంది, మీ స్వాధీనం అవుతుంది యేసు నామములో. ఆమేన్. ఏదైనా చిన్న జాబ్ అని మీరు దూరండి, చిన్న జాబ్ అని తిన్నగా దూరండి. ఆ డిపార్ట్మెంట్లో మీరే పైవారిగా ఉండబోతున్నారు. ఆ డిపార్ట్మెంట్ను మొత్తాన్ని నా దేవుడు మీ చేతికి అప్పగించాలి, అధికారులందరినీ మీ చేతికి అప్పగించాలి నా దేవుడు. ఆమేన్ అని గట్టిగా. యోసేపు చిన్నగా దూరాడు అంతే. తర్వాత రోజులు జరిగింది ఏంటి? ఆయన చిత్తం లేకుండా, ఆయన ఆలోచన లేకుండా ఎవడు కాలు దువ్వలేదు, ఉరేలు ఆడించలేదు, ఆ దేశానికే అధికారిగా మారాడు. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. అద్దెలలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. భయపడబాకండి, చెప్పండి. యేసు నామములో ఈ సంవత్సరం మీకు సొంత స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, సొంత గృహాన్ని ఇవ్వబోతున్నాడు. సొంత ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా దేవుడు మీకు ఏం చేస్తాడో తెలియదు. ఎలాగే నిరీక్షల దగ్గరకు వచ్చినాయి, స్వామి కార్యాలు స్వకార్యాలు మొత్తం జరగబోతున్నాయి. నోటిఫికేషన్లు పడబోతున్నాయి. ఈ సంవత్సరం నోటిఫికేషన్లు పడబోతున్నాయి. ఈ నెలలోనే చూడబోతున్నారు మీరు. మీకు సొంత ఉద్యోగాన్ని నా దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. సొంత పిల్లలు లేని వారు కూడా చేతుల పైకి హల్లెలూయా అని చెప్పండి. భాష అర్థం కాలేదా? సొంత పిల్లలు లేని వాళ్ళు అద్దెలను తెచ్చుకొని పెంచుకుంటున్నారు కొంతమంది. అది ఎత్తారు చూడండి, అతికి తెచ్చుకొని పెంచుకునే వాళ్ళు.
యేసు నామములో నా దేవుడు మీ మోయబడిన గర్భమును తెరిచి మీకు సొంత పిల్లలు దయచేయునగాక. ఆమేన్ చెప్పండి. మిగతా వాళ్ళందరూ మీ సొంత మగునగాక, మీ సొంత మగునగాక, మీ సొంత మగునగాక. ఈ వాగ్దానాన్ని యేసన్న గారు బాగా నమ్ముతారు. అన్న గుంటూరు నుండి హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు మిర్యాలగూడలో మన మందిరం లేదు, నల్గొండలో మన మందిరం లేదు. అప్పుడు అన్న ఆ సెంటర్లో వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కారు ఆపి, డ్రైవరు వాటర్ బాటిల్ కొంటా ఉంటే, ప్రభువా ఇంత మంచి పట్టణం ఒక హోసన్నా మందిరం ఉంటే బాగుంటుంది కదా, ఇంత మంచి పట్టణం నల్గొండ హోసన్నా మందిరం ఉంటే బాగుంటుంది కదా అని డోర్ తీసుకొని అలా కొంచెం దిగి 4 అడుగులు వేసి, 4 అడుగులు వేసి దిగి 4 అడుగులు వేసి మరలా కారు ఎక్కి చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏమని? మా పితరుడైన అబ్రహాంతో మీరు చెప్పారు, నీవు చూచుచూ ఉన్న ఈ ప్రదేశాన్ని, నీవు అడుగుపెట్టిన ఈ ప్రదేశాన్ని నేను నీకు సొంతముగా ఇవ్వబోతున్నాను, నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్లో అనేక సంఘాలు స్థాపించబడటానికి, ప్రదేశాలన్నీ మన స్వాధీనం కావటానికి, అర్థమైందా? నా దగ్గర చాలామంది వచ్చి అంటుంటారు, అన్నయ్య ప్రకాశం జిల్లా ఏ మండలానికి వెళ్ళినా వాల్ పోస్టర్లు ఉంటున్నాయి, చెన్నై వరకు వెళ్తున్నా మన హోసన్నా వాల్ పోస్టర్లే, వైజాగ్ వెళ్తున్నా మన హోసన్నా వాల్ పోస్టర్లే, ఎక్కడ చూసినా హోసన్నా మందిర బోర్డులు, హోసన్నా మందిర్ వాల్ పోస్టర్లు. ఏంటన్నా ఇదంతా? ఊరూరికి ఇదే ప్రదేశాలన్నిటినీ దేవుడు మన సొంతం చేయబోతున్నాడు. చేతుల పైకే చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండములో ఒక మంచి మాట ఉంటుంది. ఒక గోత్రముతో ప్రభువు మాట్లాడారు. ఏ గోత్రం? ఏ గోత్రం? దిక్కులను స్వాధీనపరుచుకో అని ఒక గోత్రాన్ని చెప్పారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనం, నప్తాలి గురించి వ్రాయబడిన మాటలు, మంచి మాటలు ఉంటాయి. ఓకే. కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనము. ఆమేనండి గట్టిగా. ఇంకోసారి, మీరు తృప్తి పరచబడబోతున్నారు, దీవెన చేత మీరు నింపబడబోతున్నారు. పశ్చిమ దక్షిణ దిక్కులను మీరు స్వాధీనపరుచుకోబోతున్నారు, దిక్కులను స్వాధీనపరుచుకోబోతున్నారు. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇంకొక దిక్కులు స్వతంత్రించుకునే ఉన్నాయి మీరు. అసలు దిక్కులు ఏంటి తెలుసా? సియోను అనే ఒక దిక్కుని, యెరూషలేము అనే ఒక దిక్కుని మీరు రాబోయే రోజులు స్వాధీనపరుచుకోబోతున్నారు. వాళ్ళు భౌతికమైన కనాను దేశాన్ని, ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. మనం ఆత్మీయముగా నూతన యెరూషలేమును స్వాధీనపరుచుకోబోతా ఉన్నాం, సియోనును స్వాధీనపరుచుకోబోతున్నాం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, అనేక నివాస స్థలములు ఉన్నాయి తండ్రి ఇల్లు. ఆ ప్రతి స్థలము మన సొంతం కావాలి. ఆమేన్ అంటారా గట్టిగా?
యేసు నామములో మీరు స్వాధీనపరుచుకొందురు అని చెప్పారు, మీకు ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా మీకు ఇచ్చునుగాక. చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండంలోనే ఉందాం, బాగున్నాయి మంచి మాటలు. 10వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి తన సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమైనను పొందలేదు. నేను చదివించే ప్రతి చోట ఇదే మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు ఏం చెప్పారు? ఈ భూమి మీద అన్నిటికంటే ప్రాధాన్యముగా నేనే మీకు స్వాస్థ్యము అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ఆయనే మనకు స్వాస్థ్యమై ఉండబోతున్నారు. ఆమేన్. మీకు భౌతికంగా కొన్ని ఆశీర్వాదాలు అవసరమని చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, వ్యవసాయం కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, పిల్లలకు చదివించుకునే స్తోమత కావాలి అని భౌతికంగా చెప్తాను. కానీ అసలు మనకు దేవుడు ఇచ్చినవి ఇందాక చెప్పాను కదా, చివరిలో నూతన సియోను, నూతన యెరూషలేము. వాటికి నీడ పితరులు స్వాధీనపరుచుకున్న ప్రదేశాలన్నీ నీడవి, ఛాయ. వాళ్ళు భౌతికమైన స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు, దేవుడు అది ఇచ్చారు వాళ్ళకి. మనకేమో నిజరూపాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ మీకు ఈ భౌతికంగా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు నేను చెప్పక తప్పదు. సరే, ఈ లోకంలో ఉన్నాం, మనకు స్థలాలు పొలాలు అన్నీ ఇస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. అయితే ఒక లేవీయులు అనే మాట ప్రక్కన పెట్టి మన స్వాస్థ్యం ఎవరంటే మన ప్రభువే మన స్వాస్థ్యం. నేనే మీ స్వాస్థ్యం అన్నారు. వాస్తవమే, ఆయనే మన స్వాస్థ్యం. లేవీయులనే సేవకులకే కాదు, ప్రాధాన్యత ఆయన, ప్రాముఖ్యం ఆయన. వెండి కంటే విలువైన దేవుడు, బంగారము కంటే విలువైన దేవుడు, రత్నాలు ముత్యాల కంటే కూడా విలువైన దేవుడు మన దేవుడు. నాకు తెలిసి ఆయన మనము స్వాస్థ్యముగా పెట్టుకుంటే చాలు, ఆయనలో నుండి సకల సమృద్ధి మనకు కలుగుతుంది. అంతే. ఇప్పుడు పౌలు గారు కూడా మన వల్లే మానవుడే కదా. ఇంత లోతైన మాట ఎలా చెప్పగలిగాడు? ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 7 నుండి ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? ఈ భూమి మీద నాకు ఏవి లాభకరములై ఉన్నాయో క్రీస్తు నిమిత్తం వాటన్నిటి నేను నష్టముగా ఎంచుకొంటిని. క్రింద నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై వాటన్నిటి నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను. అందరూ ఆమేనండి ఒకసారి గట్టిగా. దీని దగ్గర కొంచెం తగ్గింది, ఆమె తగ్గింది. ఎత్తట్లేదు. క్రీస్తును సంపాదించుకున్నాను అని చెప్పండి. నిజమేనా? ఏదో నేను
పెళ్లిలో ప్రమాణం చేసినట్టుగా ఉంది. నిజమేనా? నిద్రపోయే బ్యాచ్ చెప్పండి, నిజమేనా? నేను రెండెత్తే కదా, మీరు ఎత్తలేకపోతున్నారా? చేతులు. క్రీస్తును సంపాదించుకొని ఉన్నాను. ఎంత మంచి మాట. మరి పౌలు గారు నేను క్రీస్తును సంపాదించుకొని ఉన్నాను అన్నారు. క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తే నాకు స్వాస్థ్యం, ఆయనే నా ఆస్తి, ఆయనే నా ఆస్తి. మీ ఐడీలు ఉంటాయి కదా పరిచారకులకి, దాని మీద సంతకం పెడతాం కదా. ఆ సంతకం చూసి ఎంత మురిసిపోతుంటారో, సంతకం పెట్టారని. ఉదాహరణ చెప్తున్నా, నా సంతకం దేనికి చెల్లిద్ది అసలు? నా సంతకం చేస్తే ఏదైనా ఆఫీస్కి వెళ్ళి రూపాయి అడిగిన రూపాయి కూడా ఎవడు భౌతికంగా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను ఆమోదిస్తేనే క్రీస్తు యేసులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు కలుగుతాయి. నేను ఆమోదిస్తేనే రేపు పరలోకమని ఇమిగ్రేషన్లో నుంచి లోపలికి వెళ్తారు. లేకపోతే అక్కడ చెకింగ్ దగ్గర ఆగిపోతారు మీరు. ఆ పాపు ఏదో తేడా ఉంది, ఆపు అంటే అంతే, ఆగిపోతారు ఒక దెబ్బకి. జాగ్రత్త. అక్కడ చెకింగ్ చేసేవాడి దగ్గర ఉంటుంది మిషను. సూట్ కేసును పంపిస్తుంటాడు, లాగుతుంటాడు, పంపిస్తుంటాడు, లాగుతుంటాడు. దాన్ని ఇంత చూస్తుంటాడు. మన స్వాస్థ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మీతో చెప్పినట్లుగా నేనే మీ స్వాస్థ్యం. సర్వకృపానిధియగు తండ్రి, సంపదల ఘని అయినటువంటి దేవుడు, మన దేవుడు, ఐశ్వర్యవంతుడు, ఆరోగ్య ప్రదాత. 2 లింకులు చెప్తాను ద్వితీయోపదేశ కాండంలోనే. ఈ రెండింటిని ఒకదానిలో జడ్జ్ చేయండి. ఒక కాడి కింద 2 ఎద్దులను పెట్టినట్టు ఈ రెండింటిని జడ్జ్ చేయండి. ద్వితీయోపదేశ కాండం 26, 18, 19 ఈ 2 వచనాలు కూడా చదువుతున్నారు. ఇటు చూడండి, నన్ను చూడండి. ఇక్కడ కూడా ఇదే మాట చూసారా? మరియు యెహోవా నీతో చెప్పినట్లు. ఏం చెప్పారు? ఇందాకేం చెప్పారు? నేనే మీకు స్వాస్థ్యము అని చెప్పారు. ఇప్పుడేం చెప్పారు? నీవే నాకు స్వకీయ జనమై ఉండి నా ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు. చూసారా ఏం చేశాడు? గైకొంటామని సమస్త జనముల కంటే నీకు కీర్తిని, మంచి పేరును కలగజేసి నిన్ను హెచ్చిస్తానని ఆయన సెలవిచ్చి, ఆయన ప్రతిష్ఠితమైన జనముగా మీరు ఉండాలని ఈ దినమున ఆయన ప్రకటించారు. హల్లెలూయా. నీవే నాకు స్వకీయ జనం. కాసేపు యేసయ్య స్థానంలో నేనుంటా, విశ్వాసుల స్థానంలో మీరుండండి. నేను అనేది ఏమిటంటే, మీరే నా సొంతం, నా స్వాస్థ్యం అంట. మీరేమనాలి యేసయ్యతో? మీరే నా స్వాస్థ్యం. అర్థమైందా? మీరు ముందు అనాలి. ముందు ఏం చెప్పాను నేను? దేవుడే మన స్వాస్థ్యం. ఇప్పుడు మీరు అనాలి. చేతులు పైకెత్తి యేసయ్య
నన్ను చూడండి, కాసేపు యేసయ్య స్థానంలో పెట్టుకోమల్లా. నేను యేసయ్యని కాదు, స్థానంలో పెట్టండి, సేవకుని కాబట్టి. ఇప్పుడు అన్న నన్ను చూసి యేసయ్యా, ఇంకోసారి ఇప్పుడు నేను అంటున్నాను యేసయ్య స్థానంలో నుండి, మీరే నా స్వకీయ జనమై ఉన్నారు, మీరే నా సొంతమై ఉన్నారు. ఇది ఆయన చెప్పినట్లు నేనే మీ స్వాస్థ్యం, మీరే నా సొంతం, మీరే నా సొంతం, నేనే మీ స్వాస్థ్యం. నాకు మీరు, మీకు నేను, నాకు మీరు, మీకు నేను. మధ్యలో ఏ ఎలుగుబంట్లు దొరకూడదు, ఏ దున్నపోతులు దొరకూడదు. ఆమేన్. బాగుంది. 32:9 మంచి మాట. యెహోవా వంతు ఆయన జనమే. అందరు చెప్పండి, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆమేన్. మీరే నా భాగము, మీరే నా వంతు, మీరే. చిన్నప్పుడు మా అమ్మ మార్కెట్కి పంపించేవారు, వెళ్ళేవాడిని. సిస్టర్ అక్కలు లేనప్పుడు బ్రదర్గా ఆధ్వర్యంలో సేవ చేసినప్పుడు కూడా, చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు ఇద్దరం బ్రదర్లను వెళ్ళేవాళ్ళం మార్కెట్కి కూరగాయలు కొనుక్కుందామని. చిన్నోళ్ళం కదా. ఆ మార్కెట్లో చింత చిగురు 6 కుప్పలు పెడతాను, అటొక 6 ఇటొక 6 కుప్పలు పెడతాను. చింత చిగురు ఇలా ఆలోచిస్తున్నారు. పెట్టలేదా మీరు? వెళ్ళలేదు ఎప్పుడు? మరి అనవచ్చు కదా దాన్ని. ఇది పెద్ద మర్మం చెబుతున్నట్టు. ఒక కుప్ప కొనుక్కోవాలి మనం, ఆ 6 దానికి ఇంత రేట్ అని ఉంటుంది. వెంటనే ఏదో ఒకటి తీసుకో, మనం కుప్పల వైపు వెతుకుతూ ఉంటాం. ఏది బాగుందా, ఏది పచ్చగా ఉందా, ఏది లేతగా ఉందా, ఏది చిగురుగా ఉందా అని వెతికి ఒక భాగాన్ని మనం తీసుకుంటాం, ఒక వంతుని. సమస్త జనములందరిలో యేసయ్యా నీ భాగం ఏది, నీ వంతు ఏది అని ఆయన అడిగితే ఆయన అంటారు, ఇదిగో నాకు స్వకీయ జనముగా మారినటువంటి మీరే నా వంతు, మీరే నా స్వాస్థ్యము. నిన్ను దేవుడు ఆ విధంగా కోరుకోవాలి. ఆయన చెప్పినట్లుగా ఆయన స్వకీయ జనము మీరే. ఆయన చెప్పారు, మీరు నాకు స్వకీయ జనముగా ఉంటారని. స్వకీయ జనముగా ఉండకుండా చేసే ప్రతి కార్యాన్ని దేవుడు తొలగించాడు. యేసు నామములో తొలగించాడు, ఛేదించాడు, చేసి ముగించాడు. ఇప్పుడు మీరందరూ దేవుని సొత్తుగా మారారు, దేవుడు మీకు సొత్తుగా మారాడు. మధ్యలో ఉన్న ఆటంకాలు తొలగిపోయినాయి. 9వ అధ్యాయం ఇక్కడే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె మీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన మీ శత్రువులైన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా మీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేయుదవు. మీరు దేవుని స్వకీయ జనముగా ఉండకూడదని, దేవుడు మీకు సొంత స్వాస్థ్యమై ఉండకూడదని, మీ ఇద్దరి మధ్యలో లేక దేవునికి మనకు మధ్యలో ఏ శత్రువు అడ్డగించినా ఆ శత్రువు తంత్రాలను, ఆ శత్రువు పన్నాగాలను, ఆ శత్రువు యొక్క ఆలోచనలని యేసు నామములో పడద్రోయబడతాయి, కూలద్రోయబడతాయి. దేవునికి మహిమ కలుగునగాక.
చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. వాస్తవమే, క్రీస్తు ప్రేమలో నుండి మిమ్ములను వేరు చేయాలని, మీలో నుండి క్రీస్తు తొలగింపబడాలని కొన్నిసార్లు సాతానుగాడు మీలో ఎన్నో పన్నాగాలు, ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు. దేవుని దూషించేటట్లు చేస్తాడు. కానీ శత్రువు అల్లిన పన్నాగాలన్నిటిని నా దేవుడు అరికట్టాడు. దహించు అగ్నిగా మనకు ముందు నడుస్తున్నాడు. ఆయన చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఇప్పటి వరకు, నన్ను చూడండి, మీరు ఇప్పటి వరకు దేవుని సొత్తుగా ఉండటానికి, దేవుడు స్వకీయ జనముగా ఉండటానికి, నేటి వరకు మందిరపు నీడలో మీరు ఉండటానికి, నేటి వరకు మీరు కూర్చోడానికి 4 అడుగుల స్థలం దొరకటానికి, నేడు ఈ రోజున నీ కుటుంబం అంతా కూడా మందిరములో ఉండటానికి, ఆయనకు స్వకీయ జనముగా మీరు మారటానికి కారణం ఆయన మీతో చెప్పారు. ఏం చెప్పారు? నాకు మీరు స్వకీయ జనముగా ఉంటారని చెప్పారు. అది నెరవేర్చాడు యేసయ్య. నాతో చెప్పారు, ఈరోజు నెరవేర్చాడు నా దేవుడు. ఇంకా ఏం చెప్పాడు? నేనే మీకు స్వాస్థ్యమై ఉంటానని చెప్పారు. ఈరోజు వరకు మన ఆస్తి యేసయ్యే, మన స్వాస్థ్యము యేసయ్యే, మన సర్వకృపానిధి యేసయ్యే, మన ఐశ్వర్యము యేసయ్యే, మన ధననిధి యేసయ్యే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హెవెన్ బ్యాంక్ అని ఒకటి పెడతా, బోర్డు ఎక్కడో ఒక చోట, హెవెన్ బ్యాంకు. మీరు ఎంటర్ అవ్వగానే ఆకాశపు బ్యాంకులోకి నీకు వచ్చానే అని చెప్తాం. ఏమీ లేదు, పెట్టడం తీసుకోవటం. ముందు పెట్టాలంటే, తీసుకోవాలంటే ముందు వేయాలి, తీసుకోవటం. అవే మన బ్యాంక్. ఏ బ్యాంకు? హెవెన్ బ్యాంక్ అని అడిగట్టు. ఏ బ్యాంకు? హెవెన్ బ్యాంక్. మన స్వాస్థ్యం ఎవరు ఇప్పుడు చెప్పండి? యేసయ్య. మనం ఎవరిమి? ఆయనకు స్వకీయ జనం. ఈ రెండింటిని ఒక దాంట్లో జడ్జ్ చేశా. వాస్తవానికి 2 పాయింట్లు ఇవి, ఒక దాంట్లో జడ్జ్ చేశా. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 4:2 అందరూ. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టడని వారికి ఆజ్ఞాపించెను. మరలా 2వ వచనం. ప్రతి గోత్రమునకు ఒక మనిషిని చొప్పున ఏర్పరిచి నిలిపిన చోట 12 రాళ్ళు తీసి నేను మీకు చెప్తున్నటువంటి చోట నిలబెట్టండి. 8వ వచనం. యాజకుల కాళ్ళు నిలిచిన చోట నిలబెట్ట, అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు, అది నోట్ చేయండి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. ఏం చెప్పాడు? నేను చూడండి, ఒక చిన్న మాట. యోర్దాను నది దాటేటప్పుడు యాజకులు కాళ్ళు నిలిపారు. యోర్దాను నది ఏకరాశిగా మారిపోయింది. జనులందరూ అద్దరికి వెళ్ళారు. ఆ యాజకులు నిలబడిన చోట నుండి
12 రాళ్ళు తీయమని చెప్పాడు. యాజకుల కాళ్ళ దగ్గర, ఎక్కడ యాజకులు అయితే నిలబడరో ఆ కాళ్ళ దగ్గర నుండి 12 రాళ్ళు తీశారు. ఆ 12 రాళ్ళు తీసుకొని వెళ్ళి గిల్గాల్లో, యోర్దానికి అవతల గిల్గాల్ అనే ప్రదేశం ఉంది, ఆ గిల్గాల్లో 12 రాళ్ళు నిలబెట్టమని చెప్పారు. 12 రాళ్ళు నిలబడ్డాయి. ఎందుకు ప్రభువా అని అడిగారు. ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు, ఈ ప్రాసెస్ ఎందుకంటే రాబోయే మీ పిల్లలు ఈ రాళ్ళు ఎందుకు అని అడుగుతారు మిమ్మల్ని. అప్పుడు ఇశ్రాయేలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటారని, బాహుబలము చేత దాటించారని ఈ రాళ్ళు జ్ఞాపకార్థముగా ఉంటాయి, ఈ రాళ్ళు సాక్షార్థముగా ఉంటాయి, ఈ రాళ్ళు జ్ఞాపకార్థముగా ఉంటాయి, ఈ రాళ్ళు సాక్షార్థముగా ఉంటాయి. యాజకుల కాళ్ళ దగ్గర నుండి తీయబడినటువంటి రాళ్ళు ఎవరో కాదు, మీరే ఆ రాళ్ళు. బాప్తిసం ఇచ్చేటప్పుడు మీరు తిన్నగా ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? మిమ్మల్ని ముంచేటప్పుడు ఎక్కడ ముంచుతున్నాం మేము? మీరు మునిగినప్పుడు ఎక్కడ మునుగుతున్నారు చెప్పండి? తల మీదకా? ఇలా పట్టుకొని ఇలా ఒక్కొక్కరిని ముంచుతుంటే మీ బాడీ మొత్తం కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది తెలుసా? ఒక ఆమె మునిగి అలాగే ఉంది. మొన్న ఆమె లేపడానికి ఎంత ఇబ్బంది అనుకున్నావు? నీళ్ళల్లో కాబట్టి లేపగలిగా, బయట అయితేనా నా వల్ల కాదు. కాళ్ళ దగ్గరికి వెళ్ళి బయటకు వస్తున్నారు. మీరే ఆ రాళ్ళు, మీరే ఆ రాళ్ళు గిల్గాల్లో నాటబడినాయి. ఇదిగో గిల్గాల్లో నాటబడిన రాళ్ళు మీరే. రాళ్ళు నిలబడటమే కాదు, మరలా రంగులు ఉండకూడదని అన్నిటికీ సున్నం పూశాడు ఆ రాళ్ళకి. ఆ సున్నము పోయబడిన రాళ్ళు మీరే. బాప్తిస్మము ద్వారా పైకి లేపబడిన వారు మీరే. సున్నము అనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మీరే. సున్నము కొట్టిన తర్వాత రాళ్ళు మొత్తం ఒక విధంగా మారిపోయినాయి. ఎందుకు ఈ రాళ్ళు చెప్పండి? ఎందుకు ఈ రాళ్ళు? తరతరాలకు సాక్షార్థంగా ఉండాలి. ఎందుకు ఈ రాళ్ళు? తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉండాలి. మీ జీవితాలే జ్ఞాపకార్థంగా ఉండాలి. రాబోయే రోజులు మీ జీవితాలే సాక్షార్థముగా ఉండాలి. దేవుని చేతిలో మీరు ఒక సాధనాలుగా, సాక్షార్థముగా, జ్ఞాపకార్థముగా నిలబడాలి. దేవుడు చెప్పాడు, ఇప్పటికే మిమ్మల్ని సాక్షార్థంగా నిలుపుకున్నాడు, ఇప్పటికే జ్ఞాపకార్థంగా నిలుపుకున్నాడు. నాతో ప్రభు చెప్పాడు ఆ రోజున, రా సేవకి, నీ కుటుంబ సభ్యులను చూడబాకు, నీ తల్లిదండ్రులను చూడబాకు, రా సేవకి. ప్రభువా అమ్మేడుస్తున్నారు చూడబాకు, ఇంట్లో వాళ్ళందరూ హేళన చేస్తున్నారు చూడొద్దు, రా, నీతో చెప్తున్నాను. వాళ్ళందరినీ నేను నీ యొద్దకు తీసుకొని వస్తాను. వాళ్ళనే కాదు, ప్రపంచ దేశాలనే నీ యొద్దకు తీసుకొని వస్తాను, రాష్ట్రాలని యొద్దకు తీసుకొని వస్తాను, ఆయా జాతుల వారిని జనాన్ని దగ్గరకు తీసుకొని వస్తాను. ఆయన చెప్పాడు గిల్గాల్లో నాటబడిన రాయిగా నన్ను నేటి వరకు నిలబెట్టాడు నా దేవుడు. నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ తరానికి నీవు ఒక గిల్గాల్లో నిలబెట్టబడిన రాయిగా ఉండబోతూ ఉన్నావు. నీ తరతరాలకు నీ విశ్వాసమే, నీ పరిశుద్ధతే, నీ దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలకు మీరే జ్ఞాపకార్థంగా ఉండబోతున్నారు. నిజంగా దేవుడు చేశాడా అని ఎవరు అడిగితే మెంటల్, చేశాడు కాదు, నేనే దానికి సాక్షిని. ఎందుకు? ఎవరిదన్నది 2 పాయలు అయిందా? నిజమేనా? అయ్యిందా? కాదు, అయ్యింది. ఎలా? నేనే సాక్ష్యం. ఎలా? ఆ రోజున 6 నెలలుగా మారితేనే ఆ కాలు నిలబడిన చోట నుంచి తీయబడిన రాయిని నేనే. ఆయన అద్భుతానికి మీరే జ్ఞాపకార్థంగా ఉండబోతాం. ఆయన అద్భుతానికి మీరే సాక్షార్థంగా ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చెప్పినట్లు మనల్ని ఆశీర్వదించును. ఆయన చెప్పినట్లు అడుగుపెట్టిన స్థలాలన్నింటినీ మనకు సొంతము చేయును. ఆయన చెప్పినట్లు ఆయనే మనకు స్వాస్థ్యముగా ఉంటారు. ఆయన చెప్పినట్లుగా మనమే ఆయనకు స్వకీయ జనముగా ఉంటాము.
ఆయన చెప్పినట్లుగా మనము ఆయనకు జ్ఞాపకార్థంగా ఉండబోతున్నాము, సాక్షార్థముగా ఉండబోతూ ఉన్నాము. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టారు. ఈ మొదటి రోజు ఈ వాగ్దాన సందేశ కూడికను మీరు మాకు ఇచ్చారు. మీ ప్రజలందరినీ మీ సన్నిధి తీసుకొని వచ్చారు. అనేకులు లైవ్లో కార్యక్రమాన్ని వీక్షించి మీ మాటలు విన్నారు. చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, చెప్పి ఉన్నాను, దాన్ని చేసేదనని ఈ రోజున మీరు వాగ్దానం చేశారు తండ్రి. మీ మాట సత్యం, మీ మాట యథార్థం. అబద్ధం ఆడుటకు, స్థాపించకుండా ఉండటానికి మీరు మానవుడు కాదయ్యా, నరుడు కాదు, మీరు దేవుడునైనా. మీ పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను రద్దుపరిచే దేవుడు కాదు నా తండ్రి. మీ మాటలు విని ఇదిగో మీ వైపు చేతులెత్తి మీ వైపే బిడ్డల ముఖాన్ని త్రిప్పుకొని కోరుకుంటున్నారు. ఈ నెలంతా మీ ప్రజల వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ఏదేది జరగాలని మీ పాదాల చెంత కోరుకున్నారో వాటన్నిటిని మీరు విన్నారు. మీరు మరలా సెలవిస్తున్నారు. చేస్తాను అని మీరు చెప్పారు, జరిగిస్తానని మీరు చెప్పారు. దాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశీర్వదిస్తానని చెప్పారు, ఆశీర్వదించారు. అడుగుపెట్టిన స్థలాలను మీకు ఇస్తానని చెప్పారు, అలాగున మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నేనే మీకు స్వాస్థ్యము అని చెప్పారు, అలాగనే మా అందరికీ మీరే స్వాస్థ్యముగా ఉండమని కోరుకుంటున్నాను. మీరే నాకు స్వకీయ జనము అని చెప్పారు, అలాగనే అంతం వరకు నిలుపుకోమని కోరుకుంటున్నాను. మధ్యలో ఏ శత్రువు ప్రవేశించకూడదు. మీలో నుండి మమ్ములను, మాలో నుండి మిమ్మల్ని ఎంత మాత్రం తొలగించకుండా ఒక పెనవేసుకున్న బంధముగా మారునట్లు మీరు సహాయం చేయండి. మీరు నాకు సాక్షార్థముగాను, నేను చేసిన కార్యములకు మీరే జ్ఞాపకార్థముగా ఉంటారని మీరు చెప్పారు. ఇప్పటికే అనేకులు నా విధంగా మార్చుకున్నారు. ఈ రోజున కూడా మీ బిడ్డల జీవితాల్లో గొప్ప 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 కార్యాలను జరిగించి వాటన్నిటికీ మీరు సాక్షులుగాను నా దేవా మీరు ప్రజలు నిలబెట్టుకోమని కోరుకుంటున్నాను. ఇవే కాదు, ఎన్నెన్నో కార్యాలు మీ బిడ్డల జీవితాలలో మీరు నెరవేర్చాలని కోరుకున్నందుకై స్తుతిస్తున్నాను. ఆశతో వచ్చిన ప్రజలందరి జీవితాల్లోనూ, దూరాన ఉండి లైవ్లో ఉన్న వారి జీవితాలలోనూ, వారి కుటుంబ వ్యవస్థల్లో నెరవేర్చమని కోరుకుంటున్నాను. దైవ సేవకులు ఎందరో వచ్చారు. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను, వారి సంఘములను ఈ నెలంతా సమృద్ధిగా ఆశీర్వదించమని కోరుకున్నాను. ఈ నెలంతా మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు దీవించండి. బిడ్డలు చేయి సమస్తములో మీ కాపుదల దయచేయండి. తిరిగి వెళ్ళు మార్గాలన్నిటిలో మీరు కాపాడండి. ఈ నెలంతా మీ రెక్కలతో కప్పి నడిపించండి. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.